హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ న్యూస్. సిద్ధగోని సుదర్శన్ మేడం శ్యామ్తో కలిసి మొత్తం మీద ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి, అక్కడ ఏమేమి జరుగుతుంది, ఏం కథ అని అన్ని కూడా చూద్దాం. దాంతో పాటు ఇక్కడ మూవీ వార్తలు, స్పోర్ట్స్ వార్తలు కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. రాత్రి అయిందంటే చాలు హైవే రోడ్ల వెంబడి ప్రయాణించే వాహనాల వెలుగులతో ఎదురుగా వస్తున్న వాహనదారుల కళ్ళలో మెరుపులు చిమ్ముతున్నాయి. ఎక్కువ వెలుతురు ఇచ్చే ఎల్ఈడి లైటింగ్ ఫోకస్లతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. డివైడర్ల మధ్య చెట్లను పెంచడంలో ఆఫీసర్ల అలసత్వం వహిస్తున్నారు. స్టేట్ హైవే రోడ్ల మధ్యన లైటింగ్ నియంత్రించే మొక్కలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ భారీ వాహనాలతో గుంతలమయమయ్యాయి. విచ్చలవిడిగా ఇసుక రవాణా మోతాదుకు మించిన బరువుతో లారీల స్పీడ్కు అడ్డుకట్ట లేకుండా పోయింది. మామూలు మత్తులో అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునే ప్రభుత్వాలు రోడ్ల మరమ్మతులు మర్చిపోయి అక్కడక్కడ స్పీడ్ గన్లను పెట్టి ఎక్కువ వేగంతో వెళ్తున్న వాహనాలను ఫోటోలు తీస్తూ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ రాష్ట్ర గల్లపెట్టి నింపుకుంటుంది. చిన్న చిన్న వాహనదారుల ఇక్కట్లను మర్చిపోతుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న వాస్తవంగా ప్రతి కార్ లో వెళ్లే వాళ్ళు కావచ్చు, బస్ లో వెళ్ళవచ్చు, కార్ ఎల్ఈడి లైట్లతో రాత్రి పూట చాలా డేంజర్ గా ఉంది. నేను మొన్న కరీంనగర్ వరకు పోయేస్తే ఎప్పుడు హైదరాబాద్ చేరుకుంటున్నా అర్థం కాని పరిస్థితి. అటు అపోజిట్ రోడ్ లో కంప్లీట్ గా మన సైడ్ పడతా ఉంటే మనకు చాలా ఫోకస్ పెట్టి బండి నడపాల్సిన అవసరం ఉంటది. దానిపైన చెట్లు ఉండాల్సిన అవసరం ఉంటది. ఆ చెట్లు పెంచిలా మరి చెట్ల పైసలు లోపలేస్తున్నాయి అధికారులు, రాజకీయ నాయకులు, దొంగలు. కానీ మరి ఏం చేస్తున్నారు అర్థం కాదు. కనీసం నేషనల్ హైవేలకు కూడా దిక్కు లేదు. ఇక స్టేట్ రోడ్లకి ఇక మొత్తమే దిక్కు లేదు. మరి ఎటు పోతుందో ఇప్పటికైనా మారండి జర. పేరుకే ప్రజాప్రభుత్వం, ప్రజలకు సేవలు ఎండమావి. అయితే దూరపాలనలో కష్టాల పాలైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ సర్కార్ను ఎన్నుకుంటే పేరుకే ప్రజాప్రభుత్వం ప్రజలకు సేవలు ఎండమావి తలపిస్తుందని బాధలు పడుతున్న ప్రజానీకం వాపోతుంది. ఇక కాంగ్రెస్ సర్కార్ ట్యాగ్ లైన్ ప్రతిపదం సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం చదవడానికి చాలా బాగుంది. జనం ఇది చదివి తెగ సంబరపడ్డారు. కానీ పాలనా రంగంలో దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇయ్యడు అన్న చందంగా జనం ఎదుర్కొంటున్నది యథార్థం. ఇది సత్యదూరం అని పాలకులు సవాల్ చేయగలరా అని బాధిత ప్రజలు ప్రతి సవాల్ చేయడం గమనార్హం. ప్రభుత్వం ఏడాది పాలన అని సంబురాలు జరుపుకున్న ప్రజలకు ఆ సంబురాల సంతోషాన్ని నింపలేకపోయాయని చెప్పడంలో సంకోచం లేదని మేధావి వర్గాలు నిలబడి నీలిగిపోతున్నామంటూ ఒకటి సలహాదారుల పని ఏంటదో మరి సలహాదారులు ఎందుకుంటారో అర్థం కాదు. లంచం ఇస్తేనే పనులు చేస్తున్నారట. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా ఇదైతే మంచిగానే ఉండదు. లంచం పెడితే తప్ప పనులు అవుతలేదు రాబా. కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వ్యవస్థలను సమూల మార్పులు చేసే రాజకీయ నాయకులు రావాలి కానీ దొంగలు రాకూడదు అనేది మా అభిప్రాయం. ఉద్యోగుల కష్టాలు అట్లనే ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్కు కొలమానం ఏమిటో అని చెప్పేసి 60,000 మాత్రమే ఇస్తున్నారట. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పెట్టినా కూడా 60,000 వస్తుంది. అది లెక్క. మరి పేదోడికి సుధాకర్ పటేల్ బాగా రాసిండు ఈరోజు మొత్తం. ఒకసారి ఇచ్చాంతరం చూద్దాం. ఏంది రోజు బిందెతో నాకు నీరు పోసి పెంచి పెద్ద చేసిన నీకు చల్లని నీడతో పాటు తీయని ఫలాలు అందిస్తున్నా చెప్తుంది చెట్టు. ఎండాకాలం పెట్టాల్సింది. 25 డిసెంబర్ 1927 మనుస్మృతి దహన దినం అంట. ప్రత్యేక వ్యాసం రాసినట్టున్నారు. అంతే. బాల్యంలో తోటి విద్యార్థులు అంటరాని వాడని అవమానించినప్పుడు అందరికంటే తెలివైన వాడై ఉండి కూడా తరగతి గది బయట కూర్చుండబెట్టిన అవమానం, ఉన్నా కూడా దాహం తీర్చుకోలేని దౌర్భాగ్యం ఆ లేత మనస్సు మీద ముద్రించాయి. అవమానాలు మహర్కులపు పిల్లవాడని దాపోలి గ్రామం దారి పైన ఎడ్ల బండి నుంచి తోసేసి కింద పడగొట్టిన గాయాలు ముద్రించాయి ఆ హృదయంపై. సంస్కృత విద్య నుంచి వంచితుల్ని చేసిన బ్రాహ్మణుల కాటు అతని కాలేయాన్ని కాల్చేసింది అని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున ఒక వ్యాసం వచ్చింది బిఆర్ అంబేద్కర్ గురించి. ఇక మన ఫణిగిరి గ్రామంలో మనస్మృతి దానం జరిగింది. ఇది ఇట్లా ఉంటే ఇక హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ కాలేజ్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక ఎవడ్రా హీరో, జన్మనిచ్చిన మా అమ్మ హీరో, జీవితాన్ని ఇచ్చిన మా నాన్న హీరో, కడుపు నింపే రైతన్న హీరో, రక్షణ ఇచ్చే జవాన్ హీరో, పాఠాలు చెప్పే గురువు హీరో, బాధ్యతలు మోసే కుటుంబ పెద్ద హీరో, ధర్మం కోసం పోరాడేవారు హీరోలు, వీళ్ళు నిజమైన హీరోలు. ఇటువంటి ప్రతిఫలం ఆలోచించకుండా ఎటువంటి ప్రతిఫలం ఆలోచించకుండా ప్రాణాలను తెగించి పోరాడే గంపనాగేశ్వరరావు చెప్తారు సామాన్యుడు అని చెప్పేసి ఒక వార్త. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. పురుగుల బియ్యంతో వంట ఎలా చేయడం, పెండింగ్లో ఉన్న 4 నెలలు బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం హామీలు ఇచ్చిన ప్రకారం 10,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలి. మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సంఘం జిల్లా
అధ్యక్షురాలు దాసరి రాజేశ్వర్ అంటా ఉంది. బెల్లంపల్లి నుంచి వణికిస్తున్న పెద్ద పులి సిర్పూర్ టీ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో సంచలనం భయాందోళనలో పలు గ్రామాల ప్రజలు. అవార్డులు పొందిన సింగరేణి అధికారులను అభినందించిన జిఎం దేవేందర్ అంట. ఇక పెట్రోల్ ట్యాంకర్లో మంటలు అప్రమత్తమైన ఎస్ఐ తిరుపతి అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందడం మంటలు దగ్గర. ఇక మోడీ ప్రభుత్వం దేశ ప్రజల సోదర భావాన్ని దెబ్బతీస్తుంది. న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయండి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యులు బి వెంకటనారాయణ. లక్షలు ఖర్చు చేసిన ఉపయోగం శూన్యం, నిరుపయోగంగా వైకుంఠ ధామం. ఇక కవ్వాల్ ఫారెస్ట్ లో పర్యటించిన పిసిసిఎఫ్ డాక్టర్ సువర్ణ. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. పోతంగల్లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా. అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా, అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రత్యేక బృందం. విధుల్లో ఉన్న వారిపై దాడి, కేసు నమోదు చేసిన కోటగిరి పోలీసులు. కాకతీయ కెనాల్ ద్వారా ఎర్గట్ల మండల చెరువులు నింపాలి. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే అని చెప్పేసి నిజామాబాద్ ఎంత పెట్టుకో 30 లక్షలు కానీ 40 లక్షలు కానీ 60,000 రాష్ట్రం. ఇక బిఎస్ఎన్ఎల్ ను హెచ్చరించిన వినియోగదారులు. అభివృద్ధి పట్ల నిబద్ధత లేని కాంగ్రెస్ సర్కార్, గత ప్రభుత్వ పథకాల పట్ల నిర్లక్ష్యం ఎందుకు? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అడుగుతున్నాడు. ఆర్మూర్ ఎమ్మెల్యే జోరిగా పత్తాలాట, ఇళ్లలో పంట పొలాలు కొనసాగుతున్న వైనం, ముఠాగా ఏర్పరిచి ఆడిస్తున్న వ్యక్తులు, పోలీసులపై దుమ్మెత్తి పోస్తున్న మహిళలు. అమ్మా తనిఖీలు ఎక్కడ అని నిలదీస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గాలు ఉన్నట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే దేశ ప్రజల సంక్షేమంలో సిపిఐ పాత్ర మరవలేనిది. కమ్యూనిస్టు పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది. సిపిఐ శతాబ్ది వేడుకల్లో పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్రా సదాశివనం అంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీట్లపై ప్రత్యేక నిఘా. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలో సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. నేరాల తీరుపై వార్షిక నివేదికను వెల్లడించిన జగిత్యాల ఎస్పీ. ఇక సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వ్యవసాయ పంపు సెట్ల వైర్లు ఎత్తుకెళ్లిన దొంగనట. ఏం మనుషులు ఉన్నారా బాబు? స్టార్టర్ డబ్బాలు గతంలో మోటార్లు, స్టార్టర్ డబ్బాలు చోరీ ఘటనలు చర్యలు తీసుకోవాలని శంకరంపట్నం రైతులు వేడుకోనంట. రైతుల మీద పడ్డారేంద్ర దరిద్రులారా. నేటి నుంచి సీఎం కప్ రాష్ట్ర స్థాయి జూడో పోటీలు. 27 నుంచి 29 వరకు జరగనున్న పోటీలు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు రాక ఏర్పాట్లు పరిశీలించిన డివైఎస్ఓ, ఒలింపిక్ జూడో సంఘాల బాధ్యులు. వచ్చిన మేనేజర్లను రాయాలి, రాక అంటే మరి రాలేదనుకుంటున్నాం. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే విద్యుత్ అధికారులపై రైతుల కన్నెర్ర. విద్యుత్ లైన్మెన్ నిర్లక్ష్యం వల్ల రైతులకు శాపం. పలుమార్లు తెలిపినా పట్టించుకొని వైనం. లైన్మెన్ ను విధుల నుంచి తొలగించాలని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు. చాలా చోట్ల వీటి వల్ల ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు రైతులు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితునికి శిక్ష, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10,000 జరిమానా. నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్. కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి ఊరేగింపంట. ఎక్కడ పటాన్ చెరువు దగ్గర. పోరాట యోధుడు, పేదల ఆరాధ్య దైవం కామ్రేడ్ కేవల్ కిషన్. ఇక ప్రజలు ఒక వ్యక్తిని అభిమానిస్తే గుండెల్లో పెట్టుకొని కొలుస్తారు. కేవల్ కిషన్ పోరాటం నేటి తరానికి స్ఫూర్తి అంటూ నీలం మధుముద్ర చేస్తున్న వ్యాఖ్యలు. ప్రజాసేవకే నా జీవితం అంకితం. అసంఘటిత కార్మిక బోర్డు మాజీ చైర్మన్ ఉమ్మన్న గారి దేవేందర్ రెడ్డి. ఇక జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, నాయకులు, కార్యకర్తలతో కలిసి నర్సాపూర్లో కదా. అక్కడ బీసీలది ఎక్కువ ప్రాధాన్యత ఉంటది. బీసీలను పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. మొత్తం రెడ్డి ఎమ్మెల్యేలేమో వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్ని రెడ్డిలే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారు చూసుకుంటే దర్యాప్తు ఆధారంగా FIR లో పట్నం నరేందర్ రెడ్డి పేరు చేర్చాము. నరేందర్ రెడ్డి, సురేష్లు విచారణకు సహకరించకుంటే బెయిల్ రద్దుకు కోర్టును ఆశ్రయిస్తాం. అయితే ముందస్తు ప్రణాళికతోనే లగచర్ల ఘటన. రైతులకు బేడీలు వేసిన ఘటనలో చర్యలు తీసుకున్నాం. విలేకరుల సమావేశంలో మల్టీ జోన్ 2 DIG సత్యనారాయణ అంటున్నారు. సబితమ్మ మాట జవదాట. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలని సబితమ్మ సూచన. పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు అంజన్ గౌడ్. వాస్తవంగా ఏంటంటే ఏ ప్రభుత్వం అయితే మీకు, ఏ పార్టీ అయితే మీకు భరోసా ఇచ్చిందో, ఏ పార్టీ ద్వారానైతే మీరు రాజకీయంగా లబ్ధి పొందిందో, పార్టీ ఓడిపోగానే పార్టీని విడిపోయి వేరే పార్టీలో మీరు చేరితే అది అస్తిత్వమే కాదు అసలు. పార్టీ విషయం తర్వాత పక్కన పెట్టి సరే, ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది. సపోజ్ టీఆర్ఎస్ లో మీకు మంచి పొజిషన్ ఇచ్చింది. కాంగ్రెస్ కాగానే మీ ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ రాకూడదు. అప్పటికే అట్లనే ఉండాలి. కొడంగల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాళ యాదయ్య, గ్రంథాలయం చైర్మన్ మధుసూదన్ రెడ్డి.
ఇక కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందంట. ట్రాఫిక్ ను నియంత్రించబోయి మరింత పెంచిన అధికారులు. వికారాబాద్ మహాశక్తి థియేటర్ సర్కిల్ వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్. వికారాబాద్ వంగవీటి మోహన రంగాకు ఘన నివాళులు. ఇక 36వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం యువత కలలు కనాలి, సాకారం చేసుకోవాలి. ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తిని కొనసాగించాలి. హుజూర్ నగర్ బీసీ వెల్ఫేర్ క్యాంపస్ విద్యార్థులతో కేఎల్ఆర్. ఇక ఏబీవీపీ తెలంగాణ టెక్నికల్ సెల్ కో కన్వీనర్ గా గగిల్లాపురం కార్తిక్ అంట. ఏబీవీపీ తెలంగాణ టెక్నికల్ కో కన్వీనర్ గా గగిల్లాపురం కార్తిక్ నియామకం అయ్యారు. డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు సిద్దిపేటలో జరిగాయి. ఈ మహాసభలో ఏబీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి ఈ సందర్భంగా ఈ సంవత్సరానికి గాను నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ నూతన రాష్ట్ర కార్యవర్గంలో గగిల్లాపురం కార్తిక్ ని టెక్నికల్ సెల్ కో కన్వీనర్ గా నియమించారు. ఈ సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ ఏబీవీపీని మరింత బలోపేతం చేయడంలో యాక్టివ్ గా పనిచేస్తానని చెప్పిండట. కంగ్రాచులేషన్ కార్తిక్ తమ్ముడు. ఇక గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. డివైడర్ ను తొలగించాలి, సరే తొలగించారు. డివైడర్ తొలగించారు, సరే సూచిక బోర్డులు ఎక్కడా? ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరు? ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే కళ్ళు తెరవండి. అర్బన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వై శ్రీధర్. ఇస్లాం మతోన్మాదానికి బలైన అమరవీరులను స్మరించుకుందాం. ప్రతి ఏటా డిసెంబర్ 26న వీరబాల్ దివాస్ అంట. ఇక ధర్మం కోసం వారు చేసిన ప్రాణత్యాగం గుర్తుగా మన ఐక్యతను చాటాలి. రాజేంద్ర నగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాసరెడ్డి నత్తనడకన డ్రైనేజీ పైప్ లైన్ పనులు 9 నెలలుగా సాగుతున్న పనులు, రాకపోకలకు తప్పని ఇబ్బందులు, త్వరగా పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్న గ్రామస్తులు. ఇది రాజేంద్ర నగర్. సమాజ సేవలో సందయ్య చారిటబుల్ ట్రస్ట్ నోటు పుస్తకాల పంపిణీలో తెలంగాణలోని రికార్డు. 11 లక్షల నోటు పుస్తకాలు, 10,000 స్టడీ మెటీరియల్ పంపిణీ. గ్రేట్ అసలు. ఇక షేర్లింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, షేర్లింగంపల్లి బీజేపీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో 2002 నుంచి కొనసాగుతున్న నోటు పుస్తకాల పంపిణీ. ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు వరంగా ట్రస్ట్ కృతజ్ఞతలు తెలుపుతున్న విద్యార్థులు మంచి సేవ చేస్తున్నారు. 2002లో స్టార్ట్ అయిన సందయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంటే ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు 11 లక్షల నోటు పుస్తకాలు ఇచ్చిందంటే వాళ్ళ బ్యాక్ ఎండ్ లో ఎంత పెద్ద ఎత్తున దృఢ సంకల్పం ఉంటే ఇవ్వాలి. 10,000 స్టడీ మెటీరియల్ ఇచ్చిందంటే ఇటువంటి పిల్లలకి మనం ఇస్తే వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగపడుతుంది. షేర్లింగంపల్లిలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలకు అందిస్తా ఉన్నారు. నిజంగా గ్రేట్ అన్న. ఇక సూపర్ మార్కెట్ వైన్స్ దుకాణాలతో నిత్యం ట్రాఫిక్ జామ్ అంట. పట్టించుకొని ట్రాఫిక్ ఎక్సైజ్ శాఖ అధికారులు వైన్స్ ఏర్పాటు చేయొద్దని గతంలో నిరసన తెలిపిన స్థానికులు. ఇప్పటికైనా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలంటున్న స్థానిక ప్రజానికం అని చెప్పేసి మల్కాజ్గిరికి సంబంధించి. ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. విప్లవ వీరుల వారసత్వాన్ని కొనసాగిస్తున్న సిపిఐ కమ్యూనిస్టులు ఏకం కావాలి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం బాల నరసింహం. కమ్యూనిస్టు కార్యకర్తలు అందరూ బాగానే ఉన్నారు కానీ లీడర్లు బాగాలేరు. నల్లమల అటవీని అభివృద్ధి చేయండి. అటవీ శాఖ మంత్రికి వినతి చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. డిసెంబర్ 31 వేడుకలకు 10 బృందాలతో తనిఖీలు. మహబూబ్ నగర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం, భౌతిక దృఢత్వం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి. గద్వాల పట్టణంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా. అంతరించిపోతున్న భూగర్భ జలాలు. 3 పువ్వులు 6 కాయలుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందంట. దళారుల చేతుల్లో వేలల్లో మోసపోతున్న ట్రాక్టర్ యజమానులు. పట్టపగలే అక్రమ రవాణా జరుగుతున్న పట్టించుకొని అధికారులు మిర్యాలగూడ దగ్గర. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఏపీజీబీ బ్యాంక్ విలీనం. నూతన సంవత్సరం నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సేవలు. ఏపీజీబీబీ మేనేజర్ సిద్ధార్థ చేస్తున్న వ్యాఖ్యలు నేరుడు. అర్హులైన పేదలందరికీ 12,000 రూపాయలు ఇవ్వాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసబోయిన హుస్సేన్ అంటున్నాడు. ఎరుపెక్కిన మోటకొండూరు 30న నల్గొండలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలి. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ. మొత్తం అన్ని ఒక ఎర్రే ఉన్నట్టుగా. భారత గడ్డపై ఎర్ర జెండాకు 100 ఏళ్లు. 100 ఏళ్లకు 100 జెండాల ర్యాలీతో సిపిఐ నాయకులంట. ఇది ఎర్ర జెండా, ఇది ఎర్ర జెండా, అన్ని దాదాపు అట్లా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరతో అమ్ముతున్న వ్యాపారులు. మండలంలో 250 బెల్ట్ షాపులు నడుస్తున్న సిండికేట్ అంట. ఇక ఆర్థికంగా ఆరోగ్య పరంగా దెబ్బతింటున్న మద్యం సిండికేట్. అయితే మహబూబాబాద్ మండలం ఆదర్శంగా తీసుకోండి. మండలంలో 250 బెల్ట్ షాపులు ఉన్నాయంట. మరి మహబూబాబాద్ ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు జర సోచాయించండి.
గంజాయి విక్రయిస్తున్న 4 యువకులు అరెస్ట్ అంట. చేర్యాల ఇన్స్పెక్టర్ ఎల్ శ్రీను. ఇక గ్రెయిన్ మార్కెట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. నూతన అధ్యక్షులుగా ఎంఏ ఖలీద్, ఆ ప్రధాన కార్యదర్శిగా ఎన్ రాజశేఖర్, కోశాధికారిగా శ్రీశైలం ఎన్నికలు. సిపిఐ శత జయంతి జెండా ఆవిష్కరణ. బూర్జువా పార్టీలను కూలదోసేలా సిపిఐ పార్టీ. ఇక సిపిఐ నెక్కొండ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు. ఇక పేద ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ ఏటూరు నాగారం నుంచి. ఏబీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యుడిగా ఆరేపల్లి సుజిత్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. గుంటల్లోనే నిలిచిపోయిన గ్రంథాలయ అభివృద్ధి అంట. గుంటల్లోనేనా? శిలాపలకాలు కాదు, వాస్తవ చర్యలే కావాలి. నేలకొండపల్లి ప్రజలు గలం విప్పుతా ఉన్నారు. గ్రంథాలయం కోసం ఏడాది నిరీక్షణ. నీటి గుంటలుగా మారిన ప్రదేశం. ఇక నిరుద్యోగుల అభ్యాసానికి అడ్డంకిగా గ్రంథాలయ నిర్మాణం గుంతల్లోనే నిలిచిపోయిన అందులో ఉండదంట. ఇక విద్యా సౌకర్యాలు, ఖమ్మం వెళ్తున్న నిరుద్యోగులు సమయం వృధా అవుతుందని చెప్పేసి విద్యా సౌకర్యాలు లేక ఇంటి బాటలో కేజీబీవీ విద్యార్థులు. ప్రభుత్వం తక్షణమే కేజీబీవీలో విద్యార్థులకు క్లాసులు జరిగే విధంగా చూడాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ డిమాండ్ చేస్తా ఉన్నారు. 100 ఏళ్లుగా జనం గుండెల్లో సిపిఐది మహోన్నత స్థానం. పాల్వంచలో ఘనంగా సిపిఐ 100వ వార్షికోత్సవాలు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో సిపిఐ కీలక పాత్ర. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా. అమరుల త్యాగాలు వృధా కానివ్వం. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం. ఊట్కూరులో ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సిపిఐ పార్టీ రాష్ట్ర నేత ఏపూరి లతాదేవి. సమ్మెతో నిలిచిన చదువులు. తరగతి గదులు బహిష్కరించిన విద్యార్థులు సమ్మె విరమింపజేసి తరగతులను సాఫీగా జరిగేలా చూడాలి. పాఠశాల ప్రధాన గేటు వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వార్తలు చూద్దాం. ఓయ్ జస్వాల్, గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? మందలించిన రోహిత్. ఇక షారుఖ్ సూపర్ సెంచరీ చేసిందంట. 114 పరుగుల తేడాతో తమిళనాడు విక్టరీ సాధించింది. ఇక కోహ్లీకి ఫైన్, విరాట్ దే తప్పని తేల్చిన రిఫరీ. ఇక మొదటి రోజు ఆస్ట్రేలియాది ఆధిపత్యం అంట. 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు, 476 ఏమో చేసింది ఓవరాల్ గా అయిపోయేసరికి. మూవీ వార్తలు చూద్దాం. ముఖేష్ మామయ్య నీకు 100 రీఛార్జీలు అంట. అనగనగా ఒక రాజు టీజర్ రిలీజ్ అయింది. అనగనగా ఒక రాజు అంట. ఇక ప్రేమ ఒకే, పెళ్లి వద్దు, జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. సినీ నటి శృతి హాసన్. ప్రేమనే మంచిగా ఉంటుందంట, పెళ్లి ఏమో. సీఎం పదవి ఇస్తానంటే వద్దన్న బాలీవుడ్ నటుడు సోను సూద్. అమ్మా. ఇక ఎల్లమ్మలో సాయి పల్లవి అంట. కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. సాయి పల్లవి మరి ఎల్లమ్మకు వస్తుంది. ఎల్లమ్మ సినిమాలో సాయి పల్లవి వస్తుందట. ఇది ఓవరాల్ గా శరార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉన్నాడు క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్, వి సిద్ధగుని సురేషన్, కెమెరామెన్ భరత్.